నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ రివైండ్ 2025. ఈ ఏడాది బీజేపీలో చోటు చేసుకున్న మేజర్ డెవలప్మెంట్స్, ఉన్నటన్నిటిలోకి మేజర్ డెవలప్మెంట్ అంటే ఉన్న వాళ్ళందరిలోకి కూడా దేశంలో ఉన్న అన్ని పార్టీలన్నింటిలో కూడా అతి చిన్న వయస్సు కల నితిన్ నవీన్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడుగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. 45 ఏళ్ల వయసులో నేషనల్ పార్టీకి ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అనొచ్చు, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆయన, అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ అని కూడా అనొచ్చు. ఆయన ఈ బాధ్యతలు కొన్నాళ్ళు నిర్వర్తించిన తర్వాత ఆటోమేటిక్గా విల్ బికమ్ నేషనల్ ప్రెసిడెంట్. ఒకసారి మనం ఒక కంపారిజన్ తీసుకోవాలి. బీజేపీ ఒక మెసేజ్ పంపించింది. వాస్తవంగా దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద సంఖ్యాబలం ఉన్న రాజకీయ పార్టీ బీజేపీ, భారతీయ జనతా పార్టీ. ఈరోజు ఆ పార్టీ జేపీ నడ్డా తర్వాత ఎవరిని నియమించాలనే దాని మీద శషబిషలు పడ్డట్టు బోళ్ళంత ప్రచారం జరిగింది. ఎవరు వస్తారు జేపీ నడ్డా తర్వాత, ఎవరిని అమిత్ షాకి నచ్చాలి, నరేంద్ర మోడీకి నచ్చాలి, వీళ్ళిద్దరికి నచ్చిన వాళ్ళు స్వయం సేవక్ సంఘ్కి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నచ్చాలి. ఒకవేళ ఆర్ఎస్ఎస్ ప్రతిపాదించిన పేర్లు వేరే నచ్చుండకపోవచ్చు. రకరకాల పేర్లు వచ్చాయి. ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్, శివరాజ్ సింగ్ చౌహాన్, చాలామంది స్టాల్వర్డ్స్. ఎవరిని ఎక్కడ బీలిటిల్ చేసి ఇలా చిన్నగా మరుగుజ్జులాగా చూపించాల్సిన పరిస్థితి లేదు. కానీ బీజేపీ హ్యాస్ చూసన్ వైజ్ క్యాండిడేట్. ఇక్కడ ఆర్ఎస్ఎస్ కదిపిన పావుల్ని మనం చూడాలి. నాగ్పూర్ ప్రోడక్ట్ అండ్ ఆయన నాగ్పూర్ ప్రోడక్ట్ అయిన ఒకతను ఫడ్నవీస్, మహారాష్ట్ర నుంచి ముఖ్యమంత్రి, ఆయన పిన్న వయస్కుడు, ఆయన అవుతాడని ప్రచారం చాలా బలంగా జరిగింది వీళ్ళతో పాటు. బట్ ఆర్ఎస్ఎస్కి అలాగే అమిత్ షా అండ్ మోదీ ద్వయానికి నచ్చిన వ్యక్తి, లేదా ముగ్గురు సానుకూలంగా ఒకటే అభిప్రాయానికి వచ్చిన నాయకుడిని వాళ్ళు ఎన్నుకున్నారు, నితిన్ నవీన్. ఆయన 45 ఏళ్ళు. చాలామందితో పోలిస్తే, ఇప్పుడున్న రాజకీయ పార్టీలను ఒకసారి మనం గమనంలోకి తీసుకుంటే చాలామంది పోలిస్తే ఆయన పిన్న వయస్కుడు. ఇప్పట్లో అందరూ 60 ఏళ్ళు పైబడి లేదా 70 నుంచి 60 ఏళ్ళ మధ్యలో ఉన్నవాళ్ళే అన్ని పార్టీలకు అధ్యక్షులుగా ఉన్నారు. ఒకసారి కనుక చూస్తే బీహార్ రోడ్డు నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన నవీన్. ఆయన కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అత్యంత పిన్న వయస్కుడు. ఇప్పటివరకు పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఆ బాధ్యతలు టేకప్ చేసిన వాళ్ళు. మళ్ళీ ఒకసారి మిగిలిన పార్టీలు చూద్దాం. మల్లికార్జున్ ఖర్గే, ఏజ్ ఓల్డ్ మ్యాన్, సీనియర్ లీడర్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ. ఆయన జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన వయసు 83 ఏళ్ళు. అలాగే 2022 నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయన పనిచేస్తున్నారు. ఈయన రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఇక ఇంకో విషయం, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ 2017 నుంచి జాతీయ పార్టీకి ఆయన కూడా జాతీయ పార్టీ అధినేతగా ఉన్నాడు. 2012 నుంచి 17 వరకు ఉత్తరప్రదేశ్కి అత్యంత పిన్న వయస్కుడైన ముఖ్యమంత్రిగా పనిచేసిన యాదవ్ వయసు ఇప్పుడు 52 సంవత్సరాలు. నెక్స్ట్ కనుక చూస్తే శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆయనకి 85 ఏళ్ళు. ఫరూక్ అబ్దుల్లా ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి కూడా ఆయన. ఫరూక్ అబ్దుల్లా వయసు 88 సంవత్సరాలు. ఇక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రస్తుతం ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పార్టీ వ్యవస్థాపకురాలు కూడా. ఆవిడ వయసు 70 ఏళ్ళు. అలాగే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన మొదటి మహిళగా ఆవిడకి ఒక రికార్డు ఉంది. ఇక మాయావతిని చూస్తే బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు, ఆవిడ వయసు 69 ఏళ్ళు. గతంలో 4 పర్యాయాలు ఆవిడ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. డిఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ వయసు 72 ఏళ్ళు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్ 2018 నుంచి డిఎంకే అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన 2017 నుంచి 18 వరకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేశారు. బహుశా ఇదే రకమైన ప్రిన్సిపల్ బీజేపీ కూడా ఇప్పుడు అవలంబిస్తూ వస్తుంది అనుకోవాలి. తన తండ్రి ఎం కరుణానిధి మరణానంతరం ఆయన పార్టీ పగ్గాలు చేపట్టారు. 4వసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన చంద్రబాబు నాయుడు గారి వయసు 75 సంవత్సరాలు. ఆయన 30 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. 10 ఏళ్ల పాటు ప్రతిపక్ష నాయకుడు ఉన్నారు. 16 ఏళ్ల పాటు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా కూడా చేశారు. ఆయన తన మామగారైన ఎన్టీ రామారావు గారి నుంచి ముఖ్యమంత్రి పదవిని, పార్టీ జాతీయ నాయకత్వాన్ని ఆయన వారసత్వంగా తీసుకుంటూ వచ్చారు. ఇంకా భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు గారి వయసు 71 సంవత్సరాలు. ఆయన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీ అధ్యక్షుడిగానే ఉన్నారు. 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి వయసు 52 సంవత్సరాలు. అఖిలేష్ యాదవ్, ఈయన సమవయస్కులు. పార్టీ ఆవిర్భావం నుంచి 5 ఏళ్ల పాటు పార్టీ ఆవిర్భవించి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కూడా చేశారు. సుదీర్ఘకాలం ఒడిశా ముఖ్యమంత్రిగా వ్యవహరించి ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న బిజు జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ వయసు 79 ఏళ్ళు.
1997లో బిజు జనతాదళ్ పార్టీని స్థాపించినప్పటి నుంచి ఆయన అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 24 ఏళ్ళకు పైగా ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఇక అలాగే చూస్తే శివసేనకు ఒక వర్గం అధ్యక్షుడైన ఉద్ధవ్ ఠాక్రే వయసు 65 ఏళ్ళు. ఆయన తండ్రి తర్వాత పార్టీ నాయకత్వాన్ని చేపట్టి మధ్యలో 2.5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేశారు, బాధ్యతలు నిర్వహించారు. సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా వయసు 76 ఏళ్ళు. 6.5 ఏళ్ళుగా పార్టీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. గత మేలో సిపిఎం ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టిన ఎంఏ బేబీ వయసు 71 ఏళ్ళు. సో ఒకసారి చూసాను, దేశంలో ఉన్న రాజకీయ పార్టీలో ప్రధానమైన ప్రాంతీయ పార్టీలుగా ఉంటూ జాతీయ పార్టీలుగా చెప్పుకునే వాళ్ళు, వాళ్ళ అధ్యక్షులు, వాళ్ళ వ్యవస్థలు, వ్యవహారాలు చూస్తే వాళ్ళకున్న విశేష అనుభవం, అలాగే వాళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రతిపక్ష నేతగా కూడా విశేష అనుభవం కలిగిన వాళ్ళు, వాళ్ళందరి వయసుతో పోలిస్తే నితిన్ నబీన్ వయసు 45 ఏళ్ళు. అంటే అతి చిన్న వయసులో అతి పెద్ద రాజకీయ పార్టీకి ఆయన మరి జాతీయ స్థాయిలో కార్యనిర్వాహక వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన బాధ్యతలు చేపట్టారు. సో నితిన్ నవీన్ ఈజ్ గోయింగ్ టు షో డూ మిరకల్స్ అనే ఒక ఇంప్రెషన్ ఉంది. పార్టీలో కొత్త నాయకత్వాన్ని తయారు చేయడానికి, అంటే ఆర్ఎస్ఎస్ ఆలోచన ధోరణి మనం కనుక చూస్తే ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ కావాలి ఆర్ఎస్ఎస్కి. ఆ కొత్త నీటి నుంచి పూర్తిగా పార్టీని ముందుకు నడిపించడానికి కావాల్సిన దూకుడిని జనరేట్ చేసే పవర్ ఉన్న నాయకుల కోసం ఆర్ఎస్ఎస్ ఇలా గాలం వేసి ఎతుకుతుందన్నమాట. ఆ వాటర్లో గాలం వేస్తుంది. ఆ గాలానికి చిక్కాలి, అంటే ఆ పవర్ని తట్టుకొని ఆ గాలంతో పాటు పైకి రాగలిగిన నాయకుడిని ఆర్ఎస్ఎస్ పట్టుకుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం 3 పర్యాయాలు ప్రధానమంత్రి పదవి నిర్వహించిన నరేంద్ర మోడీకి, అలాగే పార్టీని ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇవాళ జాతీయ స్థాయిలో తిరుగులేని పార్టీగా తీసుకొచ్చి మెజారిటీ రాష్ట్రాల్లో అధికారం చేపట్టడానికి సంకీర్ణంలో అయినా సరే బీజేపీ చేస్తూ వచ్చిన కృషి వెనకాల, ఆర్ఎస్ఎస్ తోడ్పాటు వెనకాల వీళ్ళిద్దరూ అందించిన కాంట్రిబ్యూషన్ దృష్టిలో పెట్టుకుని ఆర్ఎస్ఎస్ వీళ్ళకి గౌరవం ఇచ్చింది. సో ఈ క్రమంలో వాళ్ళకి వైస్ చాయిస్ భూపేంద్ర యాదవ్ కావచ్చు, ధర్మేంద్ర ప్రధాన్ కావచ్చు, శివరాజ్ సింగ్ చౌహాన్ కావచ్చు, దేవేంద్ర ఫడ్నవీస్ కావచ్చు, వీళ్ళందరినీ తీసుకురావడం ఏంటంటే సమాంతరంగా హెవీ వెయిట్స్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాం. విచ్ సీనియర్స్ మే నాట్ లైక్. అందుకనే ఏంటంటే గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన నితిన్ నవీన్ని పట్టుకున్నారు. వెనకటికి ఒక 2-3 నెలల క్రితం ఒక పార్టీ సీనియర్ నాయకుడు ఆర్ఎస్ఎస్లో వివిధ హోదాల్లో పనిచేసి ఇంకా పనిచేస్తూ వస్తున్న ఒక కీలకమైన ఆర్ఎస్ఎస్ బాధ్యులు ఒక మాట అన్నారు. ఎవరూ ఊహించిన వ్యక్తి బీజేపీ జాతీయ అధ్యక్షుడు కాబోతున్నారు, అదే నితిన్ నవీన్. అండ్ నితిన్ నవీన్ తన కార్యాచరణని ఆయన ఆల్రెడీ ఇనిషియేట్ చేశారు. ఆల్ ద బెస్ట్ టు నితిన్ నవీన్.